రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలన్నీ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారికంగా అభ్యర్థుల జాబితా ప్రకటించకపోయినా ఆశావహులు ప్రచారం ముమ్మరం చేశారు. గత 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలను గుర్తు చేస్తూ తెలుగుదేశం, అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాలను వల్లిస్తూ వైకాపా నువ్వా నేనా అన్నట్లు జనాల్లోకి వెళ్తున్నాయి. అనంతపురం జిల్లా వెంకటాపురంలో మంత్రి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నసనకోట సమీపంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించిన మంత్రి కుటుంబం పరిటాల రవీంద్ర ఘాట్కు వెళ్లి నివాళులర్పించారు. ముత్తుకుంట్ల నుంచి మంత్రి ప్రచారం ప్రారంభించారు. ఉరవకుండలో ఎమ్మెల్సీ పయ్యవుల కేశవ్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. గవిమఠం సంస్థానానికి చెందిన గజరాజు పయ్యవుల కేశవ్కు పూలమాల వేసి ఆశీర్వదించింది. కడప జిల్లాలోని చమ్మలమడుగు పులివెందుల్లో సతీష్ కుమార్ రెడ్డి తరపున మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఈసారి తెలుగుదేశం ఆధిపత్యం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అదే కాకుండా మేము బాగా చెక్ చేస్తాం. ఒక పాట ఉంది ప్రేమాభిషేకంలో, మీ కళ్ళు చెబుతున్నాయి మీరు ప్రేమించారని, మీ పెట్టని చెప్తారు మీరు ఓటేసారు లేదా అని. అందులో ఎలక్ట్రానిక్ పెట్టా గుయ్యంటేనే ఎన్ని వచ్చినాయని మాకు చెక్ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఒక మంచి చేసే వ్యక్తిని ఆయన అభినందించారు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటు అభ్యర్థించిన ఆయన చేనేతల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వివరించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రచారం ప్రారంభించారు. కోటబొమ్మాళిలోని కొత్తమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన ద్విచక్ర వాహన ర్యాలీ అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఇచ్చాపురంలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ బాబు ప్రచారం నిర్వహించారు. డొంకూరు నుంచి ప్రారంభించిన ఈ ప్రచారంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. కాకినాడలో అర్బన్ ఎమ్మెల్యే వరమాడి వెంకటేశ్వరరావుతో కలిసి చలమనశెట్టి సునీల్ ప్రచారం చేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తరపున ఆయన కుమార్తె సునీత ప్రచారం చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తన తండ్రికే అందరూ ఓటు వేయాలని కోరుతూ ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. తెలంగాణ ఎన్నికల్లో తెరాస అవలంబించిన ఓట్ల తొలగింపు కుట్రను రాష్ట్రంలోనూ అమలు చేయాలని చూసిన వైకాపా కుట్ర బహిర్గతమైందని విజయవాడ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ఆయన కృష్ణలంకలో ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కరగ్రహారంలో మంత్రి కొల్లు రవీంద్ర ప్రచారం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ అఖండ విజయాన్ని చేకూర్చాలని ఓటర్లను కోరారు. కృష్ణా జిల్లా నందిగామలో వైకాపా నేత మొండితోక జగన్మోహన్ రావు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. కృష్ణా జిల్లా గుడివాడలో దేవినేని అవినాష్ ప్రచారం నిర్వహించారు. బేతవోలులోని కామాక్షి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అవినాష్ ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశానికే ఓటు వేయాలని అభ్యర్థించారు. వైకాపా అధినేత జగన్ సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కేసీఆర్ కు తాకట్టు పెడుతున్నారని గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. నియోజకవర్గంలో ఆయన ప్రచారం ప్రారంభించారు. నెల్లూరు వైకాపా అర్బన్ ఎమ్మెల్యే అనిల్ ప్రచారం నిర్వహించారు. అభ్యర్థిగా మీకు ఓటేయబోతున్నాం, మా అందరి సహకారం, మా అందరి మద్దతు మీకు ఉంటాయని చెప్పని అన్ని వర్గాల ప్రజల దగ్గర నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు లభిస్తుంది. ఒక్క అవకాశం ఇవ్వండి. రాబోయే 5 సంవత్సరాలు ఇక్కడ ఉన్న పెద్దలందరి నాయకత్వంలో ఈ యొక్క గురువారి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మార్చి ప్రతి అందరి గారు ఒక ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మీ అందరి గారు సహకరిస్తామని చెప్తూ సెలవు.